భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే మేము మా భూమిలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఇస్తున్నామని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తాం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందల మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని. కానీ ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్ళను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి ఆయన మొదలుపెట్టారు. ఆ రోజు శాసనసభలో మా శాసనసభ్యులు పోరాడారు, కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది. ఆ రోజు మేము కౌన్సిల్ సాక్షిగా మేమందరం పోరాడాం. నేను ఆ రోజు ఎమ్మెల్సీని, బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా, సభ్యులందరూ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా అప్పుడున్న లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చైర్మన్ గారి సంతకం లేకుండా సింపుల్గా బిల్ పాస్ అయిందని చెప్పి తీసుకెళ్లి గవర్నర్ గారు ఎస్ఎన్టీకి పంపించారు. అది తెలుసో తెలియకనో ఇప్పుడు కూడా నాకు తెలియదు, గవర్నర్ గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం. అప్పుడు కోర్టు మీరు తప్పు చేశారు అని అక్షంతలు వేస్తాం కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ప్రజా రాజధాని కోసం ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున రైతులు, ప్రత్యేకంగా మహిళలు, ఎప్పుడు ఇంటి గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినందుకు వాళ్ళు అన్ని రకాలుగా అవమానించారు, వాళ్ళపైన దాడి చేశారు, లాఠీలతో కొట్టారు, కంచెబెట్టారు. శాంతియుతంగా వాళ్ళు అమరావతి నుంచి తిరుమలకి వెళ్ళాలన్నా, అమరావతి నుంచి సింహాచలంకి వెళ్ళాలనుకుంటే పాదయాత్రగా అనేక ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. ఎంత దారుణం అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలో తిరగాలంటే ఏకంగా వాళ్ళు ఆధార్ కార్డు చూపించే పరిస్థితి. 144 సెక్షన్ పెట్టారు. ఆ 5 సంవత్సరాలు ప్రజల్ని అన్ని రకాలుగా వేధించారు. 5 కోట్ల ఆంధ్రులు చూశారు. అందుకే వాళ్ళొక ఆవేదన, ఒక బాధ కలిగింది. ఆనాడు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తా ఉన్నాం. అదే నినాదంతో మేము అందరం ఎన్డీఏ మన ఎన్నికల్లో మేము కలిసికట్టుగా పోటీ చేశాం. అందుకే 94% మ్యాండేట్ ప్రజలు ఎన్డీఏకి ఇస్తాం జరిగింది. మీరు చూస్తే ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని మాయ మాటలు చెప్పారో, విశాఖపట్నం ప్రజలే హైయెస్ట్ మెజారిటీ మా ఎంపీకి, 5 లక్షల ప్లస్ మెజారిటీ మా ఎంపీ మేము గెలిపిస్తాం జరిగింది. సో అటు విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, లేదా హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఇప్పటికీ చాలా నష్టపోయాం. అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తాం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే, పొరపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయినాయి. రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకున్నాం. ఒక రోజంతా దీని మేము చర్చించాం. ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పర్సనల్గా తీసుకుని, ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఇట్లా ప్రభుత్వాలు
శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్గా తీసుకుని పార్లమెంట్లో నిన్న పాస్ అయింది బిల్లు. దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరు కూడా ముఖకంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది, కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారా ఫ్యాషన్ అంటారా, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకు అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడం సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. నువ్వు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలవు. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనేక అపోహాలు ఇక తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందరికి వెళ్ళచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం.